హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా నేను వీడియోలో అంటే పిల్లలకి డ్రెస్సులు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. నేను ఇది మా బాబుకి మా అమ్మ అయితే తీసుకొని వచ్చింది. నా బాబుకి చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇది కనీసం తీసుకొని వచ్చింది. చూడండి, మా బాబుకి అయితే డ్రెస్ తీసుకొని వచ్చేస్తాను. ఇదైతే ట్రెడిషనల్గా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను చాలా బాగుంది కదా, ఇదే ఫస్ట్ ఈ విధంగా వేయడం. నేను అంటే పంచ్ అనమాట, వైట్ పంచ్ వచ్చింది. దీనికి రెడ్ కాంబినేషన్ అయితే బాగుంటుందని రెడ్ షర్ట్ అయితే తీసుకున్నాను. సంక్రాంతి కదా, మన ట్రెడిషనల్ యాక్టివిటీస్ అనేది ఉండాలి కాబట్టి నేను ఈ డ్రెస్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను. సింపుల్గా ఉంది, ట్రెడిషనల్గా కూడా ఉంది కదా, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మా బాబుకి అయితే ఒకటి సెలెక్షన్ చేసి నేను తీసుకున్నాను. అబ్బాయి చూడను, అబ్బాయి చూద్దురా, చూద్దురా. మళ్ళీ మా పాపకి చైతు ఉంది కదా, చైతు కనీసం అని చెప్పేసి ఇది నేను అమ్మ శారీ ఉంది, అమ్మ శారీని మిషన్లో అమ్మ శారీని నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. నేను మిషన్లో ఇట్లా కుట్టి చేశాను. నేను అంటే నేను టైలర్. నేను ఇప్పుడు నేను మిషన్ ఎక్కడం లేదు కదా, ఇంటి దగ్గరనే ఉన్నాను కాబట్టి అందుకని వేరే వాళ్ళ దగ్గర మా పిన్ని దగ్గర ఇచ్చి నేను ఈ విధంగా అనేది ఈ గౌన్ టైప్లోనే కుట్టమని చెప్పేసి గౌన్ అయితే కుట్టించుకునేసాను. ఓ నిన్న ఓ తల్లి ఓ నా బంగారా ఓరురా, చూడ చూడ అచ్చుడ అచ్చుడ అద్రే అచ్చుడ్రే అచ్చుడన్నా చూడ్రే పండుగ చూడ అచ్చుడ్రే అమ్మమ్మ అద్రి అద్ద మమ్మీ 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 చూడ అద్ద ఆకలి వచ్చేసిందా. మళ్ళీ ఇంకో డ్రెస్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంది కదా, ఇది తీసుకొని వచ్చేసాను. అక్క కూతురుకు అని చెప్పేసి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా ఉందో, అంటే మరి అంటే క్లాత్ అనేది స్మూత్గా బాగానే ఉంది. క్లాత్ అనేది షైనింగ్గా ఉంది. మరి కలర్ అనేది ఎత్తి చూపించకుండా ఈ విధంగానే తీసుకున్నాను నేను. ఇది మా పాపకి చేతికి అని చెప్పాను కదా, అది నేను స్టిచ్చింగ్ చేయించేసాను. అదే నాకు వద్దు మమ్మీ అనేసి నన్ను చెప్పే కలిగి నేనేమంటే ఇంకోటి తీసుకుందాం అనేసి అని షాప్కి వెళ్ళాను కదా, ఆ షాప్లో ఏమంటే ఇంకోటి తీసుకుందాం పాపకి అని చెప్పేసి దీన్ని అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రెడిషనల్గా తీద్దామనేసి అనుకున్నాను, లంగా ఓని తీద్దాం అనుకున్నా, లేకుంటే ఈ పావడా జైట్ ఉంటాయి కదా అవి తీద్దామనేసి అనుకున్నాను. మా పాప అయితే అసలు వేసుకోదు, కసకస ఉంది మమ్మీ అనేసి ఉంటుంది. అందువల్ల నేనైతే సింపుల్గానే కాటన్ క్లాత్ అనేది తీసుకున్నాను. బాగుంది కదా ఫ్రెండ్స్, ఇది నాకైతే బాగా నచ్చింది, అందుకని దీన్ని సెలెక్షన్ చేసుకున్నాను. ఇట్లా వీటి వరకు అయితే షాపింగ్ చేశాను ఫ్రెండ్స్ నేను. అంటే ఇంకా మిగతా ఉంటాయి కదా, కూరగాయలు ఇంకా పప్పులు అవన్నీ ఉంటాయి, బ్యాగులు అయితే ఉన్నాయి. అవైతే మామూలుగా తెలిసిందని చెప్పేసి వాటిని చూపించలేదు, ఇంకా వండుకొని తినాలి. సరే ఫ్రెండ్స్, ఈ బట్టల వరకే చూపించేశాను నేను.